నమస్తే అండి. ఈ వీడియోలో ఆ గ్రామం బోర్డు చూశారు కదూ. ఇది ఒక వ్యవసాయ గ్రామం. ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే అంతర్జాతీయంగా అత్యంత నాణ్యత కలిగిన వర్జీనియా పొగాకు అత్యధికంగా పండుతున్న ఈ గ్రామం, ఇంకా అనేక వాణిజ్య పంటలు, మామిడి, కొబ్బరి, పామాయిలు, ఇలా జీడి మామిడి, అనేక వాణిజ్య పంటలు, కూరగాయలతో నిత్యం కళకళలాడే ఒక మెట్ట గ్రామం. ఆ గ్రామం పేరే వాదాల కుంట. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న గోపాలపురం మండలంలో ఉన్న ఒక సుసంపన్న గ్రామమే ఈ వాదాలకుంట. అక్కడ నా మిత్రులు ఒకరు, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ అని ఓ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు. ఆయన ఆహ్వానం మేరకు ఆ వాదాలకుంట వెళ్ళాను. దారిలో నిజంగా గోపాలపురం నుంచి బండి మీద బయలుదేరితే దారి పొడవునా ఈ మెట్ట ప్రాంతంలో అలా చక్కని పచ్చదనం కనిపించింది. నాకే ఆశ్చర్యంగా ఉంది, ఒక మెట్ట ప్రాంతంలో ఇంతటి పచ్చదనమా అని. చూడండి, ఆ మెట్ట ప్రాంతంలో ఉన్న భూములు, వాణిజ్య పంటలను ఒక్కసారి చూస్తూ అలా నా ప్రయాణం సాగింది. దయచేసి నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. ఇదిగోనండి, వాదాలకుంట గ్రామానికి చేరుకున్నాం. ప్రారంభంలో కనిపిస్తున్న పుల్లలు, ఆ పక్కన పాత రేకు షెడ్డు భవనాలు ఏమిటో అనుకుంటున్నారు కదా, అవి పొగాకు బ్యారెల్స్ రెడీ చేయడానికి, అంటే పొగాకును ఉడకేసి విక్రయానికి సిద్ధం చేసే భవనాలు, అంటే షెడ్లు కావాలి. ఈ ఊళ్ళో అవి చాలా పుష్కలంగా ఉన్నాయంట. ఓ రైతు చెప్పారు, ఈ ఊళ్ళో ఎన్ని ఇళ్ళు ఉంటాయో అంతకు రెట్టింపు ఈ పొగాకు బ్యారెల్స్ తయారు చేసే ఆ షెడ్లు ఉంటాయని చెప్పడం. పరిస్థితి చూస్తే ఈ ఊళ్ళో పొగాకు ఎంత బాగా పండుతుందో అర్థమవుతుంది. ఇటీవల వర్షాలకు పంట తగ్గినా ఇప్పుడు మళ్ళీ నాటుతున్నారు. అవన్నీ మీరు చూద్దరు. కానీ ఈ ఊళ్ళో రామాలయం కానీ, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ చాలా పుష్కలంగానే ఉన్నాయి. సాధారణ తాటా గృహాలు, బిల్డింగులతో పాటు చాలా ఖరీదైన భవనాలు కూడా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ ఊళ్ళో ఒక సామాజిక వర్గం చాలా బలమైంది. వారు అందరూ రైతులే, అందరూ వ్యవసాయం చేస్తారు. అయితే ఇప్పటి తరం కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు, కానీ వారి తండ్రులు, తాతలు మాత్రం ఇలాగే ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. ఇదిగో ఆ ఊళ్ళో బ్యాంకు కూడా ఉందండి. ఇలా ఈ ఊళ్ళో పూర్తి స్థాయి వ్యవసాయం చేసే రైతులే ఎక్కువ మంది ఉండడంతో ఇప్పుడిప్పుడే చదువుకుంటున్న వారు పొరుగు రాష్ట్రాలకు, పొరుగు దేశాలకు వెళుతున్నారు. కానీ ఊరు మాత్రం అలాగే వ్యవసాయం చేస్తూ కొనసాగుతుంది. ఈ ఊరు వ్యవసాయానికి జనం సరిపోక పక్క గ్రామాల నుంచి కూడా కూలీలు వచ్చి ఈ ఊళ్ళో వ్యవసాయం పనులు చేసుకుని ఉపాధి పొందుతూ ఉంటారు. ఒక మెట్ట ప్రాంత గ్రామంలో ఇలా వాణిజ్య పంటలు చాలా పెద్ద ఎత్తున పండించడం అనేది విశేషమే. పైగా ఇందాకే మీ దృష్టికి తీసుకొచ్చాను, ఇక్కడ 200 అడుగులు బోరు వేస్తే తప్ప నీళ్లు రావు. అదే నీళ్లతో వీళ్ళు అద్భుతమైన వ్యవసాయాన్ని చేస్తున్నారు. పైగా అనేక చోట్ల కొబ్బరి చెట్లు కూడా ఇక్కడ బాగా ఎదిగి కాయలు కాస్తున్నాయి. ఇక పొగాకు గురించి అయితే ఇందాకే చెప్పాను, పొగాకు చాలా నెంబర్ 1, చాలా క్వాలిటీతోటి పొగాకు పండుతుంది. అలాగే ఇటీవల కాలంలో పామాయిల్ సాగు కూడా బాగా పెరిగింది. మీకు ఆ విజువల్స్ కూడా చూపిస్తాను, చూడండి. ఈ గ్రామం మాత్రం చాలా బాగుంది. విశేషం ఏంటంటే ఈ ఊళ్ళో ఎన్టీఆర్, ప్రభాస్
అభిమానులే ఎక్కువ కనిపించారు. ఆ ఫ్లెక్సీలు బాగా కనిపించినాయి. మరోవైపు ఎలాగో రాజకీయ పార్టీ, తరువాత ఇతర సంఘాలు, దేవుళ్ళు ఫ్లెక్సీలు ఉన్నాయి. ఇప్పుడు ఊరు చివరికి వచ్చాం. ఇక్కడి నుంచి మీకు వ్యవసాయ పంటలు కనిపిస్తా చూడండి. ఇది పామాయిలు విత్తనాలు నాటే సమయంలో ఈ సాగు పైన పాలిథిన్ కవర్లు వేసి మధ్యలో ఈ మొక్కలు పెంచుతారు. ఇవి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వీటిని సాగు చేస్తారు. ఈ నాటే ముందు ఇక్కడ నారు వేసి చాలా ప్రత్యేక శ్రద్ధతో, అంటే చెప్పులతో కూడా నారు మధ్యలోకి వెళ్లకుండా, ఇదిగో ఈ కనిపించేవన్నీ పొగాకు నారు. ఒక సైజు వచ్చిన తరువాత ఈ నారును తీసుకువెళ్ళి అక్కడ నాటతారు చేలో. దీని గురించి మనకు అన్నవరం అనే ఆ రైతు ఈ నాణ్యత గురించి, ఈ సాగు గురించి చెప్పారు. నిజంగా చాలా శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నాటిన మొక్క చచ్చిపోకుండా బతికించుకోవాలి. పైగా ఇది చాలా ఖరీదైన, డిమాండ్ ఉన్న వర్జీనియా పొగాకు కావడం వల్ల ఆ శ్రద్ధ ఉంటుంది. ఆయన ఏమంటున్నారంటే, మేము ఈ ఊళ్ళోనే ఈ వర్జీనియా పొగాకుని పండిస్తాం, ఇది చాలా డిమాండ్ ఉన్న పొగాకు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నేల మీద పండుతున్న పొగాకు చాలా క్వాలిటీగా ఉంటుందని, అందుకే రైతులు చాలా జాగ్రత్తగా ఈ వ్యవసాయం చేస్తారని చెప్పారు. తన కోసమే కాకుండా ఇక్కడ నారు ఇతరులు కూడా తీసుకెళ్తారని ఆయన చెప్పారండి. చూడండి, ఆ నారు అలా ఉంది. తరువాత నారు నుంచి ఇలా భూమిలో వరుసగా పొగాకును నాటుతారనమాట. చూడండి, నారు నుంచి తీసి పొగాకు, నాటిన పొగాకు మొక్కలు ఇలా ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఈ మొక్కలు బాగా సైజు పెరుగుతాయి. అప్పుడు ఆకులు కోస్తారు. ప్రస్తుతానికి ఇటీవల వర్షాల కారణంగా పెద్ద మొక్కలు లేవు, అన్నీ చిన్నవి నారు మనకు కనిపిస్తాయి. చూడండి, ఈ నేలలో కొత్తగా నాటుతున్నారు. దూరంగా మహిళలు ఆ మొక్కలు అవి తొలగిస్తున్నారు. చూడండి ఎంత అందంగా ఉందో భూమి. ఎర్రమట్టి నేల, హాయిగా చక్కటి వాతావరణంలో గొప్ప సీనరీగా ఉంది. మాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామం అండి. మాకేంటంటే ఇక్కడ అన్ని రకాల ఉద్యాన పంటలు ఉంటాయి. పర్టికులర్గా ఈ ఎన్ఎల్ఎస్ వర్జీనియా అనేది ఇక్కడ పెట్టింది పేరు అనమాట. ఇక్కడ దాదాపు గ్రామం అంతా అదే పండిస్తాను. కొన్ని వేల ఎకరాలు, దాదాపు 10,000 ఎకరాల పైనే, మొత్తం 30,000 జిల్లా మొత్తం మీద ఉంటే ఇక్కడే 10,000 ఎకరాలు ఉంటుందండి. వేలాది మందికి ఉపాధి కల్పించడం కానీ, హయ్యెస్ట్ పర్టికులర్గా ఈ గోపాలపురం ఈ మండలంలో ఈ వాదాలకుంట హయ్యెస్ట్ క్వాలిటీ టొబాకో వస్తుందండి ఇది. వాళ్ళ ఊరు గురించి ఇప్పుడే చెప్పిన ఆ వ్యక్తే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్. 30 ఏళ్ళుగా జర్నలిజం చేశాడు. ఈయన వ్యవసాయ రిపోర్టర్గా పనిచేశారు. అంటే వ్యవసాయం పట్ల చాలా అవగాహన ఉన్న వ్యక్తి. చూడండి, ఇక్కడ కొబ్బరి చెట్లు ఎలా ఎదిగాయో. ఇవి మామిడి చెట్లు. మామిడి చెట్లు కూడా చాలా గుబురుగా ఎదిగాయి. ఎర్రమట్టి నేలలో ఇలా పంటలు చాలా మంచి సాగు బాగుంటుందని చెబుతున్నారు. ఇది పామాయిల్ అండి. ఇది కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఈ పామాయిల్ తోటలకు ఎదుగుతూ ఉంటాయి. దానికి నీళ్లు పెడుతున్నాడు చూడండి అతను. డ్రిప్ ద్వారా పెడతారు. అంటే ఏంటి? పామాయిల్ తోటకి తడిపుగా ఉంటుంది. నీళ్ళకి ఇలాగ పెడతా ఉంటారు. నీళ్ళు పెడతా ఉంటాం. రోజు పెడతాం. ఓకే.
ఈ గ్రామంలో పామాయిల్ తోటలు కూడా చాలా బాగా ఎదుగుతాయంట, దిగుబడి కూడా చాలా క్వాలిటీ తోటి ఇస్తాయని రైతులు చెప్పారండి. చూడండి, వందలాది ఎకరాల్లో ఇప్పుడు పామాయిల్ కూడా ఇక్కడ ఎదుగుతున్నాయి. ఇది కూడా మంచి రేటు ఉన్న సాగు. పామాయిల్ బాగా డిమాండ్ ఉంది. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో పామాయిల్ పరిశ్రమలు కూడా ఉన్నాయి, పామాయిల్ తీసే పరిశ్రమలు. వాటిని మరోసారి చూద్దాం. చూడండి, కనిపిస్తున్న షెడ్లన్నీ పొగాకు బ్యారల్స్కు చెందినవే. ప్రతి రైతు వారి పొలం ఆవరణలోనే ఈ బ్యారల్స్ కోసం అలా షెడ్లు కట్టి ఈ కట్టెల ద్వారా ఆ పొగాకును ఆవిరి ద్వారా ఉడకబెట్టి తీసి శుద్ధి చేసి ఎగుమతి చేస్తారు. ఈ వ్యాపారం చాలా లాభసాటిగా ఉంటుంది. అంటే టొబాకోను నిషేధించడం, తాగడం అనేది నిషేధించవచ్చు, కానీ ఈ పొగాకును వేరే మెడిసిన్స్ కూడా వాడతారు. అందువల్ల పొగాకు చాలా అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ఇదిగో బ్యారల్స్ పొయ్యి, ఈ బయటికి పొగ వచ్చే విధంగా ఉంటుంది. ఇదంతా అదే షెడ్డు. లోపల కోసిన పొగాకు ఆకులను కట్టలుగా ఈ బ్యారల్స్లో ఆవిరితో ఉడకబెడతారట. ఇలాంటి షెడ్లు ఈ ఊర్లో ఎళ్ళకంటే రెట్టింపు ఉన్నాయని ఇదిగో ఇక్కడికి వచ్చిన ఒక రైతు వారి ఊరు గురించి ఎలా చెబుతున్నారో వినండి. నా పేరు దుగ్గిరాల అబ్బులండి, బాదాలకుంట. మేము పూర్వం 72 ముందు జీడి గింజల వ్యవసాయం బాగా చేసేవాళ్ళం. అసలు ఇక్కడ వాదాలకుంట ఎదులుకుంట ముందు రైతులు పైకి తీసుకొచ్చింది జీడి గింజల పంట. తర్వాత 72 తర్వాత పొగాకు వచ్చింది. పొగాకు వచ్చిన తర్వాత పొగాకు పంట మీద ప్రతి 100కి 70 మంది రైతులు బాగుపడ్డారు. క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది. రైతులు బాగా కష్టపడతారండి. ఇక్కడ పామాయిలు, పొగాకు మెయిన్ పంటలు అయ్యండి. ఇంకా ఇతరత్ర జీడి గింజలు తక్కువ. మెయిన్ పంటలు పామాయిల్, పొగాకు. ఊరంతా వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు ఎక్కువ. మా ఊళ్ళో అండి ఇళ్ళు ఎన్ని ఉంటే దానికి 3 రెట్లు బ్యారెల్ ఎగస్తా ఉంటాయండి. ఇళ్ల సంఖ్య కింద బ్యారెల్ సంఖ్య 3 రెట్లు ఎక్కువ ఉంటుందండి. పొగాకు బ్యారెల్ పొగాకు ఉడికించగలందులకు, క్యూరింగ్ చేసుకోగలందులకు బ్యారెల్ కంపల్సరీ అవసరం. ఆ బ్యారెల్కి లైసెన్సులు ఉంటాయి. బోర్డు ద్వారాగా లైసెన్సులు ఇస్తారండి. ఇక్కడి నుంచి గుంటూరు ద్వారాగా ఇంకా మొత్తం మన దేశం మొత్తం అంతా కూడా ఈ పొగాకు పంట ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ పొగాకు పొలంలో మొక్కలు నాటిన తరువాత అలా ఆ సైడ్ బోదుల్లాగా ఎద్దులను పెట్టి శుభ్రం చేస్తారు, దున్నుతారంట. దీనికి ఏదో పేరు కూడా చెప్పారు. ఈ ఊళ్ళో రైతులు వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా బాగా చేస్తారండి. అంటే ఒకప్పుడు కొన్ని వేల పశువులు ఉండేవంట, ఇటీవల తగ్గిన ఆ పొలంలోనే పశువులు చూడండి ఇక్కడ చక్కగా. డెల్టా ప్రాంతంతో పోలిస్తే ఈ మెట్ట ప్రాంతంలో పశుపోషణ చాలా బాగుంటుంది. వాళ్ళ కుటుంబానికి పాలుతో తర్వాత వాళ్ళు విక్రయాలు కూడా చేస్తుంటారు. ఇదిగో ఇది జీడి మామిడి తోట అండి. అంటే ఇక్కడ జీడి పిక్కలు చాలా డిమాండ్ తోటి అమ్ముతారని ఇప్పుడే కదా రైతు చెప్పారు. ఈ జీడి మామిడి తోట కూడా ఇక్కడ వందలాది ఎకరాల్లో రైతులు వేశారండి. చూశారు కదండి వాదాలకుంట గ్రామం గురించి. దయచేసి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. సహకరిస్తే మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను. థ్యాంక్ యూ.